హాయ్ ఫ్రెండ్స్, కుప్పలవారి కోడలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మా ఊరిలో ఆలపాడు గ్రామంలో అండి శివాలయం తెలిసి ఉంటుంది. అయితే ఈ అమ్మవారు శ్రీ కామాక్షి అమ్మవారిని శాకంబరి అలంకరణ జరుగుతుందండి. కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ ఇలా ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ఒక్కొక్క వెజిటేబుల్ ఒక్కొక్కరు గుచ్చుతున్నారనమాట. చూస్తున్నారు కదండి. అది 5:50 కానుంచి మేము స్టార్ట్ చేసామండి. కొంతమంది కొంచెం ఒక 10 minutes ముందే వచ్చి చేస్తున్నారు. చూసారు కదండి, వెజిటేబుల్స్ అన్ని సపరేట్గా చేసి ఉన్నాయి. ఇవన్నీ టమాటాలు, క్యాప్సికమ్, అలాగే పొటాటో, అలాగే దానిమ్మకాయలు అవన్నీ నెట్లో వేస్తున్నారండి. ఈ క్యాప్సికమ్ చూసారు కదా, నెట్లో వేస్తున్నారు. అంటే కట్టడం కంటే నెట్లో వేసి మంచిగా డిజైన్ చేస్తారండి. చాలా బాగా అలంకరణ చేస్తారు. ఎలా చేశారన్నది లాస్ట్లో చూపిస్తాము. ఇప్పుడు మేము ఎలా చేసామన్నది చూపిస్తున్నానండి, చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ ఆలయంలో చేసేటప్పుడు మనకి కొంచెం ప్రశాంతంగా ఉంటుందండి. కొన్ని గుడిలో ఉన్నామంటే మనకి టైం కూడా తెలియదు. అంత ప్రశాంతతగా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ లేకుండా మనశ్శాంతిగా ఉంటుందండి. ఒక్కొక్క గుడిలో ఉన్నామంటే తొందరగా వెళ్ళాలనిపించదు. అందులో శివాలయం బాగా అండి. ఇక్కడ కూర్చుంటే మనకి ఎంత టైం అయిందని కూడా తెలియదు అనమాట. ఎక్కువసేపు అలా కూర్చుంటాము. ఈ విధంగా ఎంతమంది కనిపిస్తుందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసి ఇక్కడ శివాలయం ఒకటండి. ఎక్కువసేపు స్పెండ్ చేసిన మనకి టైం అన్నది తెలీదు. అలాగే మేము చదువుకున్నప్పుడు, డిగ్రీ చదువుతున్నప్పుడు సాయిబాబా గుడి అండి, కోడూరులో అన్నమాట. అక్కడ అలాగేనండి, ఎంతసేపు టైం తెలియదండి. మనం స్టూడెంట్స్ అందరం కలిసి వెళ్ళే వాళ్ళం అంటాం మేము. కానీ ప్రశాంతంగా ఉంటది అన్నమాట. కొన్ని గుడులు అలా ఉంటాయి. అందులో సాయిబాబా గుడి కూడా అలాగూ కోడూరులో ఉంటదండి, పెద్దది సాయిబాబా గుడి. అలాగే ఇక్కడ కూడా శివాలయంలో కూడా అంతే ప్రశాంతంగా ఉంటది అనమాట. ఎంతసేపు అయినా కూర్చున్నా మనకి టైం తెలీదు. చాలా మనశాంతిగా ఉంటది అనమాట ఎంతసేపు కూర్చున్న గుడిలో. అలాగే ఇంకో గుడి అయితే నాకు తెలిసినంత వరకు మాకు ఇక్కడ దేవీ నవరాత్రులు చేస్తామండి. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 12-12:30 అయినా సరే మనం వాటర్ కూడా తాగము కనీసం. అయినా సరే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కనీసం మనకి టైం అయింది, ఆకలిని అని కూడా అనిపించదు. అంటే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా మనశ్శాంతిగా ఉంటుంది అనమాట. అలాంటి కొన్ని గుళ్ళు ఉంటాయి. మీకు కూడా అనిపిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ గుడి అలా అనిపిస్తుందో మీకు. ఇక్కడ అన్ని ఏ విధంగా కూర్చున్నారన్నది చిన్నగా చూపిస్తారు. పంతులు గారు చెప్తారండి. ఈ శివాలయం పంతులు గారండి, శివగారు, ఆయన చెప్తున్నారండి. అంటే ఏ వెజిటేబుల్ ఎలా గుచ్చాలన్నది చెప్తారు. చూసారు కదండి, చక్కగా చిన్న గ్రీన్ బటానీ అండి వీళ్ళు గుచ్చేదన్నమాట, చిన్నవి. కానీ మనం చేసే పని శ్రద్ధగా పెట్టి చేస్తే ఎంత పని అయినా సరే కష్టం ఉండదు. ఇష్టంగా చేస్తే ఎంతటి పని అయినా మనం చేయగలుగుతాము. పంతులు గారు చూపించొద్దని చెప్పి ఫేస్ కవర్ చేసుకుంటున్నారండి. మా పాప వీడియో తీస్తుంది, పంతులు గారిని అన్నయ్య అని పిలుస్తుందండి. అలా చూసారు కదండి. ఇదిగోండి, నెట్లో పొటాటో వేసారండి, బంగాళదుంపలన్నీ వేసారు, పొటాటో, టమాటో, అలా క్యాప్సికం ఇలా నెట్లో పెట్టేసి అలంకరిస్తారనమాట. లాస్ట్ లో చేస్తారండి. మనకి ఇప్పుడు అమ్మవారిని అలంకరించేది చూపించరు, లాస్ట్ లో చూడటమే. ఈ వచ్చి గోరుచిక్కుళ్ళు అండి. ఇక చూడండి, చాలా రకాలు ఉన్నాయి. ములక్కాయలు కానుంచి దొండకాయలు, గ్రీన్ చిల్లీస్, చాలా రకాలు ఉన్నాయి. చెరీస్ కాయలు కూడా అండి. ఇవన్నీ చక్కగా లైన్ గా ఫస్ట్ గుచ్చిని అన్ని ఒక లైన్ గా పెట్టుకున్నారండి. తర్వాత అలంకరిస్తారు. క్లోజ్ చేసి ఉంటుందండి, అమ్మవారిని చూపించరు. అలంకరించేటప్పుడు మొత్తం అలంకరణ అయినాలే మనకి చూపిస్తారనమాట. అలా మాకైతే 8 అయిపోయిందండి టైము. ఇక్కడ 8 వరకు ఉండిపోయాము. అన్ని గుచ్చిన తర్వాత ఇంకా అన్ని కంప్లీట్ అయిపోయినాయండి. కొంచెం అంతా క్లీన్ చేసుకుని అంత దండల మట్టికి వాళ్ళు చేసుకున్నారనమాట. ఇదిగోండి చూడండి, ఇవి లేడీస్ ఫింగర్ అండి. బెండకాయలు చాలా పెద్దగా దండ అయిందనమాట. తర్వాత కాకరకాయలు గుచ్చుతున్నాము. మీరు లాస్ట్ వరకు చూడండి వీడియో.
ఇవి చామదుంపలు అండి. చిన్న చిన్నవి ఒక సైజుగా, పెద్దవి ఒక సైజుగా గుచ్చడం అయితే జరుగుతుంది. ఫస్ట్ పెద్దవి గుచ్చేసారు, తర్వాత చిన్నవి గుచ్చుతున్నారండి. అయితే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి. మీకు గుడిలో ఏ గుడి అయితే ప్రశాంతతగా ఉంటుందో ప్రతి ఒక్కరికి ఈ గుడిలోనే ప్రశాంతంగా అందరికీ ఉంటుందా లేదన్నా తెలియదు, కానీ నాకుండే అభిప్రాయం, నా అభిప్రాయం నేను చెప్తున్నాను. మీకైతే ఏ గుడిలో ఉంటే అలా ప్రశాంతంగా ఉంటుంది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ ఇక్కడ మటుకి చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఉండదని నాకైతే మనసుకు అనిపిస్తుంది. చూస్తున్నారు కదండి, ఇదండి కరివేపాకు అండి. ఇదంతా కరివేపాకే, కానీ చాలా ఎక్కువ తీసుకొచ్చారనమాట కరివేపాకు. ఇవ్వండి మొత్తం, ఇవ్వండి యాపిల్ కదండి, దానిమ్మకాయ, బత్తాకాయలు అలా చేశారనమాట. నెట్లో పెట్టేసి ఉంచారు. ఇక్కడ గణేష్ ఉందండి ఫస్ట్, తర్వాత శివయ్య అండి. ఈ లైన్లోకి వచ్చేసి నందీశ్వరి ఎదురుగుండా శివయ్య ఇలా గుచ్చుతున్నారు. ఎక్కువ ప్లేస్ ఉంది కాబట్టి వెజిటేబుల్స్ అన్ని అలా పెట్టి గుచ్చినవన్నీ ఒక పక్కన పెట్టుకోవడం జరుగుతుంది. ఈ దోసకాయలు కూడా నెట్లోనే వేశారు. దోసకాయలు, టమాటాలు చాలా బాగా అలంకరిస్తారండి అమ్మవారిని వెజిటేబుల్స్తో. ఇదిగోండి ఇప్పుడు మా పాప కూడా గుచ్చుతుంది అనమాట. కొంతసేపు వీడియో తీసేది, కొంతసేపు నాకు అందించిందండి. తను కూడా గుచ్చుతానని గుచ్చుతుంది అనమాట వంకాయలు. దేవుడి సేవ చేసుకోవడం మంచిదే కదండి. ఇదిగోండి చామదుంపలు, వంకాయలు, క్యారెట్లు ఇవన్నీ లాస్ట్ అండి గుచ్చేసాము, ఇంకా అయిపోయింది అనమాట. ఈ గుచ్చేసిన తర్వాత ఈ విధంగా బారుగా పర్చేసి ఉంచారు. తెచ్చేసి వీటిని తీసుకుని పంతులు గారు లోన అలంకరిస్తున్నారండి. ఇంకా ఆకుకూరగాయలు కట్టలో సపరేట్గా వాళ్ళు అలంకరిస్తారనమాట. ఇవన్నీ గుచ్చే కాదండి, పక్కన సపరేట్గా పెడతారు. బీరకాయలు ఇవి సొరకాయలు తాళ్ళు పురకాస్తో కట్టేశారండి వాటిని. ఇలా మొత్తాన్ని ప్రిపేర్ చేసి అక్కడ పెడితే పంతులు గారు అలంకరణ చేస్తున్నారండి. 4 పంతులు కలిపి అలంకరణ చేస్తున్నారు. ఈలోపు పాము వచ్చిందండి, కట్ల పాము. ఇంకా ఒక వ్యక్తి ఆ పాముని చంపేశారనమాట. అంటే చీకట్లో కదండి. ఇదిగోండి మొత్తానికి అయిపోయింది అలంకరణ. ఫినిషింగ్ ఎలా ఉందో చెప్పండి. చూడండి అమ్మవారిని చాలా అందంగా అలంకరించారండి పంతులు గారు. 4 పంతులు అండి, బాగా అలంకరించారు, చాలా బాగా చేశారనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.